చిత్తూరు జిల్లా పలమనేరులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అదేవిధంగా భరతమాత మరియు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతావని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ రోజుతో భారతదేశానికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలో స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు ఈరోజు మనం స్వేచ్ఛగా ఒక రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో ధీటుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే స్వాతంత్ర సందర్భంగా ఎంతోమంది మహానుభావులు అసూలు బాసడం జరిగింది. వారందరికీ కూడా మనమందరం కృతజ్ఞతలై ఉండాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక భారతదేశం. ఇటువంటి దేశాన్ని సమైక్యంగా ఈరోజు ఉంచగలిగామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మన వాళ్ళందరినీ కూడా స్వతంత్రంగా దాదాపు 78 సంవత్సరాలు మనమందరం కూడా కలిసి కట్టుగా జీవిస్తూ ఉన్నాం. బాపూజీ గారు ఆయన అహింసతో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం, ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వారందరినీ కూడా ఒకసారి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాలతో ధీటుగా అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మనం ధీటుగా వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా కూడా యువతకు కూడా నేను తెలియజేసుకుంటున్నా. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విడకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలకు చాటే విధంగా బాపూజీ గారు కన్న కలలను సాకారం చేసే విధంగా